హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కావేరి. ఈ రోజు అయితే మనం ఇక్కడ స్కూల్లో అసలు సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అసలు అక్కడ చూస్తుంటే నాకే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ పిల్లలు అయితే రకరకాల అవుట్ఫిట్స్ తోని ఇక్కడ కలర్ఫుల్ అవుట్ఫిట్స్ తోని మనకి వాళ్ళ స్కూల్లో ఈరోజు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని అసలు వాళ్ళు ఎంత చక్కగా రెడీ అయినారంటే వాళ్ళని చూస్తుంటే నాకు వెళ్ళి వాళ్ళ ప్రోగ్రామ్స్ చూడాలనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మ్యాగ్నా టీవీ ఫ్యామిలీకి అండ్ ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క మ్యాగ్నా ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు సంక్రాంతి వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేస్తారు, సంక్రాంతి ఏంటి, భోగి ఏంటి, పిండి వంటల గురించి అసలు ఇక్కడ చిన్న పిల్లలతో టీచర్స్తో అందరితో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ పిల్లలు అయితే అసలు కలర్ఫుల్ గా రెడీ అయినారు. వాళ్ళ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ చూస్తుంటే అసలు నాకే ఎంత ఎక్సైట్మెంట్ ఉంది. వాళ్ళైతే ఇప్పుడు ప్రోగ్రామ్స్ లో వాళ్ళు డాన్సెస్ అండ్ ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి అయితే వాళ్ళైతే ఎంతో కలర్ఫుల్ అవుట్ఫిట్స్ తోని ఇక్కడికి రెడీ అయి వచ్చినారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి అసలు సంక్రాంతి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసుకుందాం ఒకసారి. సో ముందుగా పిల్లలందరికీ హ్యాపీ సంక్రాంతి. సో సంక్రాంతి అంటే ఏంటి? సంక్రాంతి అంటే ఒక పండగ. ఆ రోజు మనం పిండి వంటలు చేసుకుంటాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, మంచిగా రెడీ అవుతాం, ఫొటోస్ దిగుతాం, కైట్స్ ఎగిరేస్తాం. నువ్వు వెళ్ళలేదా మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లేనా? వెళ్తాం మ్యామ్. వెళ్తారా? టుమారో ఐ విల్ గో మ్యామ్. ఓకే. మీ ఇంట్లో మీ మమ్మీ వాళ్ళు అప్పాలు అవన్నీ చేసినారా? చేసినారా? తిన్నావా? మేడం. ఓకే. పతంగ్ ఎగరేస్తారా మీరు? ఎగరేస్తారా? మీకు వచ్చా? మీరు ఎప్పుడు వెళ్తారు మరి? మీరు అందరు ఇక్కడ ఉన్నారు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు? రేపు హాలిడేసా? టుమారో హాలిడేస్. రేపటి నుండి సంక్రాంతి హాలిడేస్. మరి మంచిగా ఎంజాయ్ చేస్తారా? ఓకే. భోగి రోజు ఇంట్లో ఉన్న ఉదయాన్నే లేచి ఇంట్లో ఉన్న పాత సామాన్లను తెచ్చి మంట వేసుకొని చలి కాపుకుంటాం, చలి మంటలు కాచుకుంటాం. భోగి రోజు చిన్నపిల్లలకి మీకు తెలుసా ఫ్రూట్స్ అంటారు మీరు? భోగి పళ్ళు పోస్తారు. ఎందుకు పోస్తారు? ఆరోగ్యంగా ఉండడానికి. మరి నువ్వు వెళ్ళలేదా? అంటే ఇంతమంది పిల్లల్లో నువ్వే కొంచెం యాక్టివ్ అనిపిస్తున్నావు, నువ్వు ఎందుకు వెళ్ళలే ఇంకా మరి విలేజ్? రేపు వెళ్తాం. పతంగ ఎగరేస్తావా? రోజు ప్రతి సంక్రాంతికి ఎగరేస్తాం మేము ఊర్లో. నిన్న మా స్కూల్లో చిన్న పిల్లలకి అందరికి భోగి పళ్ళు వేసి జరుపుకున్నాం. ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు డాన్స్ చేస్తారా మీరు? మాకు డాన్సర్ వచ్చి నేర్పించారు డాన్స్. డాన్సర్ వచ్చి ఏ సాంగ్ పైన వేస్తున్నారు? సంక్రాంతి ఏ సాంగ్ ఒకసారి పాడతావు? మ్యూజిక్. నువ్వు పాడతావు? నువ్వు డాన్స్ చేస్తున్నావా? ఏ సాంగ్ పైన పాడుతున్నావు? నువ్వు ఆమెకు నేర్పిస్తున్నావా? పిండి వంటలు చేసినారా మీ ఇంట్లో? అయితే ఏమేమి చేసినారు? అరిసెలు, గారెలు, గజ్జలు, ఇంకా అప్పలు. అరిసెలు అంటే ఇష్టం. యాక్చువల్ గా మాది రాయలసీమ. రాయలసీమలో ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? రాయలసీమలో ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. అంటే కొత్త అల్లులను ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి బట్టలు పెట్టేసి 5 రోజులు పిండి వంటలతో బాగా నాన్ వెజ్ పిండి వంటలు అన్ని చేస్తారు. పేరేంటి? మై నేమ్ ఇస్ కుస్మలాస్య. ఏ స్టాండర్డ్ నువ్వు? 4th స్టాండర్డ్. నువ్వు కైట్స్ ఎగరేస్తావా? కలర్స్ ముగ్గులు వేస్తావా? ముగ్గులు వేస్తావా? నువ్వే వేస్తావా? మీ ఇంట్లో మీ మమ్మీకి హెల్ప్ చేస్తావా? చేస్తాం. ఓకే. మీ ఇంట్లో చేసినారా మరి పిండి వంటలు? చేస్తారు. విలేజ్ కి వెళ్ళాలి? రేపు వెళ్తారు. మీరు డాన్స్ చేసినారా ఇప్పుడు? చేస్తాం. ఏ సాంగ్ పైన డాన్స్ చేసినారు? అమ్మ పాడవా నా గురించి ఒకసారి పాట? అమ్మ పాడే జోల పాట, అమృతాన్ని కన్నులది అనంట. అమ్మ పాడే లాలి పాట, తిరిలేని పాడేదంట. నిండు జాబిలి చూపించి నిండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి నిండు బుగ్గలు గిల్లేసి, ఊపిరి పెట్టి ఉయ్యలాగా అమ్మ నాన్నలా ఊపిరి పోసి ఉమ్మెలగా అమ్మెలా
అమ్మ పాడే జోలపాట అమృతాన్ని కన్నుల తీయనంటాం. సో చెప్పు, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ దీపా. ఆ? దీపా, ఏ స్టాండర్డ్? 8th స్టాండర్డ్. ఓకే, సంక్రాంతి గురించి నీకు ఏం తెలుసు? ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? పిండి వంటలు ఎందుకు చేసుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. దేశానికి రైతు వెన్నుముక్క లాంటి వాళ్ళు. ఈ పండుగని వాళ్ళు పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ధాన్యము పంటలు వాళ్ళకి చేతికి ఈ రోజే వస్తాయి కాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా కారణాలు ఉన్నాయి కానీ ఇది కూడా ఒక కారణం. ఇంకా మన తెలంగాణలో అయితే చిన్నపిల్లలు బొమ్మరిల్లు కట్టుకొని అందులో చిన్న కుండలు పెట్టుకొని వంటలు చేసుకుంటారు. మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ సాగర్. నువ్వు ఊరు వెళ్ళలే మరి? వెళ్ళలేదు. ఎందుకు రేపు మీ సైడ్ బాగా సెలబ్రేట్ చేయరా? సెలబ్రేట్ చేస్తారు. సో ముందుగా అయితే అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఓకే, ఇప్పుడు మనం సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం? Sankranti is a festival of harvesting and colorful rangoli, and that too we have to do the and Sankranti make a rangoli. And Sankranti ఎందుకు వస్తుందంటే సూర్యుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరాయణంకి వస్తారు. ఉత్తరాయణం అని కూడా అంటారు ఇక్కడ. అండ్ జనవరి 14న మకర రాశిలోకి వస్తాడు. మకర సంక్రాంతి అంటారు. అండ్ ఆ రోజు మనం భోగి రోజు భోగి పళ్ళు వేసుకుంటాము. భోగభాగ్యాలు పంటలు పండి అందరికి ఇంటికి వచ్చి అందరు సకల సంపదలతో అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ధన ధాన్యాలతో నిండాలి అని సంక్రాంతి జరుపుకుంటాం. 3 రోజులు జరుపుకుంటాం: భోగి, సంక్రాంతి, కనుమ. ఇంకొకటి ఏంటంటే అసలు సంక్రాంతి పండుగ అంటే మాక్సిమం గర్ల్స్ అందరం అండ్ ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ అప్పుడు ఇంకా స్కూల్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి పిండి వంటలు అయితే చేసుకుంటాం. అసలు పిండి వంటల గురించి కొంచెం చెప్పండి. పిండి వంటలు అంటే మెయిన్ గా వచ్చేసి అరిసెలు, సున్నుండలు. నాన్నమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, మనవళ్ళు వస్తున్నారు, మనవరాళ్ళు వస్తున్నారు, లేదా ఇంటికి అల్లుడు వస్తున్నాడు అని రకరకాల పిండి వంటలు చేస్తారండి. అందులో మెయిన్ గా వచ్చేసి అరిసెలు, సున్నుండలు, చక్కిలాలు. మన తెలంగాణలో మెయిన్ అయితే చక్కిలాలు. లైక్ మా ఆంధ్రాలో వచ్చేసి మేము అయితే సున్నుండలు, అరిసెలు, గారెలు, బూరెలు, ఇంకా ఎవ్రీథింగ్ ఇంకా ఇవన్నీ చేసుకుంటాము. ఎందుకు చేసుకుంటాము అంటే ఇంటికి మనవళ్ళు, మనవరాళ్ళు, కొత్త అల్లుళ్ళు వస్తున్నారు, సో అందుకని చేసుకుంటాం. భోగి ఎందుకు చేసుకుంటామంటే భోగి రోజే మనం ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే లేచి భోగి మంటలు వేసుకుంటాము. భోగిలో పాత వస్తువులన్నీ మనం సమర్పించుకుంటాం. అంటే ఉన్న చెడు అంతా వెళ్ళిపోయి మనకి మంచిదనం రావాలి అన్నట్టు మనం భోగి సెలబ్రేట్ చేసుకుంటాం. చిన్న పిల్లలకి భోగి పళ్ళు కూడా మనం పోసుకుంటాం. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనం భోగి పళ్ళు కూడా వేసుకుంటాం. పిండి వంటలు మెయిన్గా మనం తెలంగాణలో సకినాలు చేసుకుంటాము, అరిసెలు చేసుకుంటాము. అండ్ అల్లుళ్ళు వాళ్ళు పిల్లలు మనమరాళ్ళు అందరూ వస్తారు కాబట్టి ఇంకా మనం వడలు అవన్నీ కూడా మనం చేసుకుంటాం. కనుమ అంటే ఏంటి? కనుమ పండుగ అంటే మనకి సంవత్సరం పాటు మన యజమానులకి సహాయంగా ఉండి పశువుల్ని ఆరాధించే రోజు అనమాట. అంటే పశువులు మనకి సహాయం చేస్తాయి కదా సంవత్సరం అంతా. దేనికి సహాయం చేస్తాయి? వ్యవసాయం చేయడానికి సహాయం చేస్తాయి. వ్యవసాయం చేస్తే మనకి అన్ని రకాలైనటువంటి ధాన్యాలన్నీ వస్తాయి. మనం ధాన్యాలు వస్తేనే మనము తినగలుగుతున్నాం. మన తెలుగు 2 రాష్ట్రాలు సుఖంగా ఉన్నాయంటే ఈ వ్యవసాయం వల్లనే కదా. ఆ వ్యవసాయం చేయాలంటే ఎవరు కావాలి? పశువులు కావాలి. సంవత్సరం పాటు ఈ పశువులు యజమానులు సహాయంగా ఉండే పశువుల్ని పూజించే రోజుని కనుమ పండుగ అంటారు.